పేరుకు చిన్న జిల్లా అయినా రాజకీయం యమారంజిగా జరుగుతోందా? నా మనిషికే డీసీపీ పీఠం కావాలంటూ ఇద్దరు కాంగ్రెస్ పెద్దలు డి అంటే డి అంటున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు కోసం ఇప్పట్నుంచే పోటాపోటీ వ్యూహాలు పన్నుతున్నారా? ఎవరా ఇద్దరు కాంగ్రెస్ నేతలు? ఏ జిల్లాలో అంత రసవత్తర రాజకీయం జరుగుతోంది? పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో వనపర్తి జిల్లాలో పార్టీ పగ్గాలను చేపట్టేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగతా జిల్లాల కంటే ఆ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ తీవ్రంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ ఆశించి భంగపడిన నేతలతో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారు సైతం బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అధ్యక్షుడిగా పనిచేస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంటుందన్న ఉద్దేశంతో పార్టీ పగ్గాలను దక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలై ఉన్నారు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి అతి చిన్న జిల్లా. కానీ ఇప్పుడు వనపర్తి డీసీసీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ పెరిగింది. ఏకంగా 1/2 మంది ఆశావహులు జిల్లా కాంగ్రెస్ పీఠంపై కన్నేసి గాంధీ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. రాష్ట్ర మంత్రులు ఇద్దరు నియోజకవర్గాల్లోనూ కొన్ని మండలాలున్న వనపర్తి డీసీసీ పీఠం కోసం ఒక రకంగా హోరాహోరీ పొలిటికల్ పోరు నడుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తమ వర్గీయులకు ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పావులు కదుపుతుండటంతో ఎపిసోడ్ రక్తి కడుతోంది. ఇప్పటికే నాయకుల మధ్య అక్కడ ఉన్న వర్గపోరుకు తోడు డీసీసీ ఎంపిక మళ్లీ రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. తన మనిషే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని సిట్టింగ్ ఎమ్మెల్యే మేఘారెడ్డి చక్రం తిప్పుతోంటే తన వారి కోసం మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి పావులు కదుపుతున్నారట. జిల్లా అధ్యక్ష పదవికి ఏకంగా 1/2 పైగా ఆశావహులు కన్నేసి జిల్లా నుండి గాంధీ భవన్ వరకు పైరవీల పర్వానికి తెరలేపినట్టు తెలుస్తోంది. అయితే వనపర్తి ఎమ్మెల్యేగా మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యేగా మంత్రి వాకిటి శ్రీహరి, కొల్లాపూర్ ఎమ్మెల్యేగా మరో మంత్రి జూపల్లి ఉన్నారు. ఇద్దరు మంత్రుల నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలను కలిగి ఉన్న వనపర్తి డీసీసీ పీఠాన్ని తమ వర్గీయులకు దక్కించుకునేందుకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో పాటు ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిలు పావులు కదుపుతున్నారట. దీంతో పదవి కోసం ఎవరికి వారే తమ వర్గం వారికి పదవిని కట్టబెట్టేందుకు ఎత్తుకు పొయ్యెత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 15 మండలాలలో ఏర్పాటైన చిన్న జిల్లా వనపర్తి. వనపర్తి జిల్లా పరిధిలో పూర్తిస్థాయి వనపర్తి నియోజకవర్గంతో పాటు మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింత మండలాలు ఉన్నాయి. దాంతోపాటు కొల్లాపూరు నియోజకవర్గంలోని పానగల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలు ఉన్నాయి. అలాగే దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, మదనాపురం మండలాలు వనపర్తి జిల్లా పరిధిలో ఉన్నాయి. వనపర్తి ఎమ్మెల్యేగా మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యేగా మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యేగా మంత్రి వాకిటి శ్రీహరి, కొల్లాపూర్ ఎమ్మెల్యేగా మంత్రి జూపల్లి, వనపర్తికే చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిలు కొనసాగుతున్నారు. వీరంతా అధికార కాంగ్రెస్ పార్టీ వారే కావడం వనపర్తి డీసీసీ ఎంపిక విషయంలో వీరందరూ ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. కానీ వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎంపిక విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలు తమ వర్గీయులకు పదవి ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం వనపర్తి డీసీసీ అధ్యక్షులుగా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ కొనసాగుతున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త డీసీసీ పదవిని భర్తీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో 1/2 మందికి పైగా ఆశావహులు లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వనపర్తి పట్టణానికి చెందిన లక్కాకుల సతీష్, వెంకటేష్, ప్రముఖ న్యాయవాది కిరణ్, కిల్లా ఘనపురం మండలానికి చెందిన సాయి చరణ్, గోపాల్పేట మండలానికి చెందిన సత్యశీలారెడ్డి, వనపర్తి జిల్లా ఎంపీపీ కిచ్చారెడ్డిలు డీసీసీ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం డీసీసీగా కొనసాగుతోన్న రాజేంద్ర ప్రసాద్ మరోమారు తనకే అవకాశం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే వనపర్తి డీసీసీ పీఠం తన మనుషులకే దక్కించుకునేందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి పలువురి పేర్లతో పాటు సామాజిక సమీకరణాల అంశాలను వివరించినట్టు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించిన
కొత్త డీసీసీ ప్రకటన ఉండబోతోందని వనపర్తి కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ముందు నూతన ఉత్సాహంతో ముందుకు పోయే పార్టీ జిల్లా రథసారథి రాబోతున్నట్లు చర్చించుకుంటున్నారు. మరోపక్క తన వర్గీయులకు డీసీసీ పదవి ఇప్పించుకునేందుకు చిన్నారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చిన్నారెడ్డి వర్గీయుడైన రాజేంద్ర ప్రసాద్ డీసీసీగా కొనసాగుతున్నారు. కాబట్టి కొత్త డీసీసీ ఎమ్మెల్యే మేఘారెడ్డి మనిషే ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మొత్తం మీద చిన్న జిల్లా అధ్యక్ష పీఠం కోసం పెద్ద రాజకీయమే నడుస్తోందని మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. డీసీసీ పీఠాన్ని ఎవరి వర్గీయుడు దక్కించుకుంటారో, ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.